హై వ్యూవర్స్, ఈరోజు షర్మిల మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇదంటా చూసారా, రాడ్ దించారా, గుండె సుది గుచ్చారా, గుణకం దిగించారా అన్నట్టు. అంటే ఆ పెయిన్, సూది గుచ్చటం, పెయిన్ ఎలా ఉంటుంది అసలు? రాడ్ దించడం, అదే అమ్మో ఊహించలేం. గుణపం వచ్చడం, అది అంత కదా, నొప్పి భరించలేం అసలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఎంత దారుణం అంటే లెక్కలతో సహా తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంది. ఎవరు? ఆనాడు జగనన్నని గెలిపించండి, రాజన్న రాజ్యం వచ్చిద్దని చెప్పేసి తెగ తిరిగి ప్రచారం చేసినటువంటి షర్మిలే ఈరోజు ఏమంటుంది? వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ రకంగా ఆనాడు ఎన్నికల ప్రచారం అప్పుడు ఏం చెప్పాడు? 2019 ఎన్నికలకు ముందు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, నేను వచ్చాక భర్తీ చేస్తా అన్నాడు. 23,000 టీచర్ పోస్టుని మేము రాగానే మెగా డిఎస్ఎస్ భర్తీ చేస్తా, ఇంకా బ్యాలెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తా అన్నాడు. ఈ జాబులకు సంబంధించి నేను ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా, గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తా, అందరు కూడా నేను ఉద్యోగం కల్పిస్తాను వెళ్ళి చెప్పుకొచ్చాడు. తీరా ఏమైంది? ఆనాడు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు, ఆయన వచ్చాడు, ఆయన ఇవ్వాల్సినవో చేయాల్సినవో చేస్తున్నారు. కానీ ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళాడు. ఈయన ఏకంగా మోసం చేసి పెట్టేశాడు. అదేమంటే 2 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించి ఇవే ఉద్యోగాలు అన్నట్టుగా క్రియేట్ చేసి జనాల్ని పిచ్చోని చేశారు. ఇది కాదా మోసం? ఇంతకు మించిన దగా ఎక్కడ ఉండిద్దని చెప్పి సామాన్. ఇక్కడ నేను చిన్న క్లారిటీ ఇస్తాను. చంద్రబాబు నాయుడు సమయంలో నాకు బాగా గుర్తుంది 2 డిఎస్సీలు ఇచ్చారు. మొన్న ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుకున్నప్పుడు జస్ట్ ఒక 40 years డేటా, అంటే టీడీపీ పెట్టినప్పటి నుంచి డేటా తీసుకోండి, ఓకేనా? 1983 నుంచి, టీడీపీ 1982లో పెట్టారు, 1983లో రూలింగ్లోకి వచ్చారు. 1983 నుంచి ఈ 2024 వరకు తీయండి, అరౌండ్ 41 years, అప్రాక్సిమేట్లీ 40 years అలా మొత్తం తీస్తే అత్యధికంగా డిఎస్సీలు ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఓకే, ఇప్పుడు మాట్లాడమన్న 2014 నుంచి ఇప్పటి వరకు కదా, సో 2014-19 మధ్య తీయండి. ఆయన హయాంలో 2 డిఎస్సీలు ఇచ్చినాడు. ఏది? 2014 నుంచి 19 వరకు. నర్సు ఉద్యోగాలు భర్తీ చేశారు. తర్వాత డిఎస్సీ అలా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ చేశారు. గ్రూప్ 1 నేను రాసా, ఇంటర్వ్యూ పోయింది నా, ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోలీస్ రిక్రూట్మెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ ఉంటే భర్తీ ఫిల్ చేసుకుంటూనే వచ్చున్నారు. అయితే జాబ్ రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలన్నారు కదా, ఆయన ఇంటికి ఉద్యోగం అన్నారు కదా, ఎక్కడని చెప్పేసి హడావుడి చేశారు కదా. ఇంటికో ఉద్యోగం ఇచ్చడం నేను అనను, బట్ ప్రైవేట్ సెక్టార్లో బోల్డ్ అని మనకు ఉపాధి కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కాలేజీల్లో పెట్టి వన్స్ వాళ్ళది ఎడ్యుకేషన్ అయిపోగానే ప్రైవేట్ కంపెనీలో జాబ్లు వచ్చేలా చేశారు. వేరే చోట్లకి వలసలు వెళ్ళే వాళ్ళు మన దగ్గర ఏదో కంపెనీలు పెట్టుకొని సొంత కాలం మీద నిలబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాడు అని అనను, కానీ ప్రతి కుటుంబాన్ని వాళ్ళ కాలంలో నిలబడేలాగా చేయడానికి కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అవి రెండోసారి కనుక గెలిచినట్టయితే అతను ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ చేసేవాడు. అన్ని మధ్యలో అయిపోయినట్టు అయిపోయింది ఈ ఓడిపోయేసరికి. దాని కాస్త జగన్ వచ్చి ఏం చేశాడు? గబ్బు పెట్టించాడు. మెగా డిఎస్సీ అని చెప్పేసి అనకూడదు, కానీ సిగ్గు లేకపోతే సరే. ఎందుకంటే ఈ మాట ఎందుకంటానంటే పదే చెప్పింది ఈ మనిషి ఇదే. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయి అనగా నోటిఫికేషన్ ఇచ్చినా, శంకుస్థాపన చేసినా అది మోసం. అదే ఎన్నికలు అయిన 6 నెలల్లో కనుక శంకుస్థాపన చేసినా, నోటిఫికేషన్ ఇచ్చినా అది చిత్తశుద్ధి అని చెప్పిన ఈ మనిషి మెగా డిఎస్సీ అంటూ 5 సంవత్సరాలుగా ఉంచి ఎన్నికలకు 3 నెలల్లో ఉన్నాయనగా మొన్న డిఎస్సీ ఇచ్చాడు. అది కూడా 6,100 పోస్టులు, 23,000 పోస్టులు ఉంటే 6,100. సాక్షాత్ అసెంబ్లీలో మొన్న బొత్స సత్యనారాయణ చెప్పింది కూడా 8,300 పోస్టులు, ఇచ్చింది 6,100. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 2019లోనో 18లోనో ఆయన ఇచ్చింది 8,000, 6,100 కదా, వాళ్ళది 7,300 ఎన్ని పోస్టులు ఆయన.
అంటే రెండోసారి డిఎస్సి మళ్ళీ ఆయన హయాంలో చూడండి. ఎటు నుంచి తెలుసు దారుణం అసలు ఇది. గ్రూప్ నోటిఫికేషన్స్ ప్రాపర్ వేలో లేవు. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ రిజల్ట్ అది వచ్చినట్టు. మన గ్రూప్ 1కి సంబంధించి 2018లోనో 19 వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఆ తర్వాత మెయిన్స్ పెడితే పేపర్ వాల్యూస్ సంబంధించి ఏకంగా ఉద్యోగాలు అమ్ముకున్నారా బాబు అన్నట్టుగా వాల్యుయేషన్లో తేడా కొట్టేసి మన కోర్టు రద్దు చేసింది. మరలా వచ్చేసి వేరే జడ్జి వచ్చేసి లేదని చెప్పేసి ఉద్యోగాలు కంటిన్యూ అవుతుందని చెప్పేసి అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గడుగునా కూడా అవినీతి, మోసం, దగ. అందుకనే షర్మిల అంటుంది మోసానికి బ్యాన్ రమ్మచడం మానరా బాబు, జగనేరా బాబు అని చెప్పేసి. సో జనాలు ఇప్పటికైనా కొంచెం ఇది వాడండి. టీడీపీ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు అసలు ఏం జరిగింది, కళ్ళ ముందు కనిపిస్తున్నది అసలు ఏంటి, మెగా డిఎస్సి ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మద్యపాన నిషేధం ఏది, అవి వాలంటీర్లు ఉద్యోగులు నార్మల్ వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు, అండ్ గ్రామ పంచాయతీ వార్డు పంచాయతీలు అని పెట్టేసి ఉద్యోగాలు అన్నారు. ఆ సిస్టమ్ సంబంధించి ఆల్రెడీ ఉన్నారు, బట్ ఏదో ఇంక ఇవ్వాలన్నట్టుగా అలా తీర్చుకుంటూ పోయినారు. ఇలా చెప్పుకుంటే గడుగున దారుణమేనండి. అది ఈరోజు షర్మిల ప్రశ్నిస్తాం. ఆయన నేను మరలా చెప్తున్నా కదా, షర్మిల కడపలో గెలిచింది లేదో నాకు తెలియదు, కానీ జగన్ బండారం ఆయన వెనుకున్నటువంటి దారుణమైన మోసాలన్నీ కూడా బయటపెట్టింది. ఓపెన్ సీక్రెట్స్ అన్న వాడు ఎందుకు ఇస్తుంది మనందరూ తెలిసినవే, కానీ సీక్రెట్గా ఉండిపోయింది. దెన్ ఆమె మరలా బయట పెడుతుంది, నేను బయట పెడుతున్నాను, అందరూ బయట పెడుతూనే ఉన్నారు. జనాలు మారితే అప్పుడు జగన్ రెడ్డి మన ఇంట్లో కూర్చోబెట్టచ్చు, లేదంటే ఆయన కేసు ప్రూవ్ అయితే జైల్లో కూర్చుంటాడు.